కొలాస్ చేప అండి, బతికా ఉండదు. ఇప్పటికిప్పుడే ఒక ఇసుగుపురి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇసుగుపురి ఉంటుంది చూడండి, ఇంకొకటి చూడ ఒకటి పక్కన ఇంకొకటి. సో గైస్ ఇదిగోండి బొమ్మడాయి, చెప్తా వచ్చినా కదా మీకు, సన్న బొమ్మడాయి బతికే ఉండదు. అయితే ఉండదు చూడు, చిన్న బొమ్మడాయిలు అండి బొమ్మ. హాయ్ గాయస్, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు. ఈరోజు మ్యాటర్ ఏంటంటే చేపలకి అయితే వచ్చినానండి. ఈరోజు కనిపిస్తాను కదా చెరువుకి అయితే వచ్చిన్నాను. ఏం చేపలు పడతాయనేది చూడాలా. మామూలుగా చిన్న బొమ్మడాయిలు పడతాయండి దాంట్లో. ఆ చెరువుకి అయితే వచ్చినాను. మామూలుగా మనకు పడతాయి ఎర్ర బొమ్మడాయి పెద్దగా, అలాంటివి కాకుండా కొద్దిగా చిన్న సైజులు పడతాయి బొమ్మడాయి. అది కూడా అదే వాల్యూ ఉండదు మార్కెట్ రేటు. అందువల్ల నేను చెప్పి దానికోసం వచ్చిన చాలా రోజులు అయిందండి వచ్చి. ఈరోజు వల్ల వదిలి చూస్తాను ఏం చేపలు పడతాయి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మన వీడియోకి అయితే వాళ్ళకి లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ది నెక్స్ట్ డే పెండ కనిపిస్తూ ఉంటుంది కదా, ఇదే అండి బెండి కాడి ఏదో పడి ఉంటుంది. కొలాస్ చేప అండి, బతికా ఉండదు. ఇప్పటికిప్పుడే ఏమో పడి ఉండదు. కొలాసు పక్కనే అయితే పక్కి రెండు జంటకు పడి ఉన్నాయి. ఇక్కడి నుంచి చూసుకుంటా పోవాలి ఏం చేపలు పడి ఉన్నాయి అనేసి. గాసి ఇసుగుపురి, ఫస్ట్ బోని ఇసుగుపురి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇసుగుపురి ఉంటుంది చూడండి, రెండు ఇసుగుపురులు. స్టార్టింగ్ బోని అండి, పక్కిలో బలం ఉంటాయండి. అది కొద్దిగా ముళ్ళు ఉంటుంది, టేస్ట్ అయితే బాగుంటాయి చేపలు. బొమ్మడాయిలు కాదు, ఏడొక ఇసుగుపురి ఉంటుంది గాయస్. ఇక్కడ ఒక ఇసుగుపురి, పక్కన ఇంకొకటి చూడ ఒకటి, పక్కన ఇంకొకటి ఒకటి ఉంటాయి. పర్లేదు, ఏమాత్రం పడితే కనుక చేప ఉంటుంది. ఎప్పుడు కానీ స్టార్టింగ్లో బాగా పన్నట్టే అనిపిస్తాయి, లాస్ట్లో దెబ్బేస్తాయి. వీటిని నమ్మేదానికి కానీ లేదు చేపలు. పిక్కలు అయితే పడి ఉన్నాయి గాయస్ ఆడాడ. బొమ్మడాయిలు పడతాయి అనుకుంటే పిక్కలు. ఏడైతే ఒక ఇసుగుపూరు ఉంది, ఇసుగుపూరులు పక్కిలు పక్కనే పడి ఉంటాయి. పక్కిలు ఉన్నాయి ఆడాడ ఇసుగుపూరి. లే నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఇది ఇసుగుపూరి. పక్కిలో అరే వెళ్ళింది పక్కి మరి. బొమ్మడాయిలు పడతాయి అనుకుంటే. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ బొమ్మడాయి, ఇంకా బోని అయితే అవ్వలేదు. ఇంకా ఎక్కడ ఉన్నాయి అనేది తెలియట్లే. పడి వెళ్ళింది గాయస్ పక్కి. ఇదిగో వీడియో తీసినాం అనుకో చేపలు వెళ్తాయి, అదే ఇబ్బంది. వీడియో తీస్తా ఒక చేత్తో పైకి ఎత్తుతామా, పండే చేపలు వెళ్తాయి. ఇదిగో ఇసుగుపురి అయితే ఉంది. తర్వాత చిన్న ఇసుగుపురులు, చిన్నలు కాబట్టి చిన్నవి కూడా ఉన్నాయి. అయితే ఒక ఇసుగుపురి కనిపిస్తూ ఉంటుంది, బతుకుంటే తీరుగానే. మంచి చేప గురించి కనిపించే ఇసుగుపురి కానీ మంచిదే, కాకపోతే దీనికన్నా మంచిది అయితే బొమ్మడాయి గైస్. బొమ్మడాయి అయితే ఒకటి కానీ లేదు. బొమ్మడాయిలు ఉంటాయి అనుకొని వచ్చిన దీంట్లో బొమ్మడాయి ఉంటుంది మామూలుగా. సో గైస్ ఇదిగోండి బొమ్మడాయి, చెప్తా వచ్చినా కదా మీకు, సన్న బొమ్మడాయి బతికే ఉండదు. ఇది దీనికోసమే అండి, ఇలాంటి బొమ్మడాయిలు పడతాయని వచ్చిన. అయితే అయితే పర్లేదు, ఒకటైతే ఉండదు. ఈగన్ బాగుంటాయి కదా బొమ్మడాయిలో. ఇది సేమ్ ఒకటే రేటే, కిలో 700 ఆ రేట్లో పోతుంది మన మార్కెట్లో. ఈ కిలో పడాలంటే చాలా పడాలంటే 30 పైన పడాలా. 30 బొమ్మడాయిలు పడితే కిలో వస్తాయి. అయితే ఉండవు చూడు, చిన్న బొమ్మడాయిలు అండి.
బొమ్మడాయిలే, కాకపోతే చిన్న బొమ్మడాయిలు. రేట్ అంతా అయితే ఒకటే రేట్ ఉంటుంది. సైజులతో అయితే పెద్ద పెద్ద పని ఉండదు. కాకపోతే ఇవి అయితే ఇలాంటివి అయితే 50 వస్తాయండి కిలోకి అయితే కన్నా. చిన్న బొమ్మడాయిలు కాబట్టి 50 వస్తాయి. ఇట్లాంటి కోలాసులు అయితే అక్కడక్కడ అయితే పడి ఉంటాయి గైస్. ఇలాంటి కోలాసులు అయితే కన్నా ఆల్రెడీ అయితే ఉన్నాయి. అంతా అయితే తీలేను, అందువల్ల ఏదైనా వీడియో కట్ చేస్తా. సో గైస్ ఇవి అండి అయితే మనకు బండి అయితే చేపలు అయితే కన్నా ఇవ్వండి. పైకిలు అయితే తనిగా తీసి పెట్టేస్తున్నాను. ఇవైతే క్లీనింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇవి అయితే క్లీన్ చేయాలా ఇవ్వండి. ఏం కావాలా కోలాసులు అయితే ఇవి బండి అయ్యండి. అన్ని వాళ్ళకి తీయడానికి కుదరలా. కోలాసులు బొమ్మడాయిలు, ఈ బొమ్మడాయిలు అయితే ఇవే అయితే మాకైతే దెబ్బ వేసినాయి. 150 రూపాయలు చెప్పి 100 రూపాయలకి అయితే ఇచ్చేసిన. ఈ కోలాసులు అయితే కానీ 500 చెప్పినానండి. ఈరోజు అయితే పెద్దగా రేట్ బాగా 300కి అయితే తీసుకున్నారు. ఈ కోలాసులు అన్నీ కలిపి ఈ తేలు మైలు జల్లు కనిపించేటి మధ్యలో నల్లగా ఉండేది 100 రూపాయలకి ఇచ్చేసినాను. ఈ సుగుబుర్లు చేసింది 300 చెప్పిన 230 రూపాయలు అయితే. అలాగే ఈ పక్కిలు అయితే 100 రూపాయలు అండి. కుప్ప 100కి అయితే ఇచ్చేసినాను. ఇవే అండి. అది క్యారీలో ఉన్నట్టు అయితే కన్నా 300కి అయితే ఇచ్చేసినాను పక్కిలో. ఇవే అండి ఈరోజు అయితే మనకి పడిన చేపలు అయితే కన్నా. ఇదిగోండి అయితే కన్నా క్లీనింగ్ ఇచ్చేసినాను. ఇదే మన ఏరియా. ఈరోజు అయితే చేపలు జనాభా అయితే డల్ అండి. దానివల్ల అయితే రేటు పెద్దగా బాగాలేదు. మొత్తం చేపలంతా కలిసి 1130 రూపాయలకి అయితే ఉన్నాయండి. ఇదే అండి అయితే కన్నా మనకు వచ్చిన డబ్బులు.